మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగుతోంది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్గా ఉన్న తిరునగర్ భార్గవ్ ఒక 13 మంది కౌన్సిలర్లతో కలిసి హైదరాబాద్కు వెళ్లి అక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిక పూర్తి కాకముందే మరొకసారి ఏఐసిసి నేతలు, పిసిసి నేతలు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ చేరికకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఇంతకు ముందు గత అనేక రోజులుగా తిరునగర్ భార్గవ్ కావచ్చు, ఒక 13 మంది ఆయన అనుచరులు కౌన్సిలర్లతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాడు, పెద్ద ఎత్తున పైరవీలు చేసిండు. కానీ అక్కడున్న కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యే కావచ్చు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ కావచ్చు, ఇద్దరు కూడా ఈయన రాకను పూర్తిగా వ్యతిరేకించారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే వీళ్ళకి సంబంధం లేకుండా కేవలం జానారెడ్డి వర్గం అని చెప్పి వీళ్ళు ఇక్కడ నాయకులతో సంబంధం లేకుండా హైదరాబాద్ పోయి అక్కడ ఏఐసిసి నేతలతోటి జాయిన్ అయినంత మాత్రాన మేము ఇక్కడ వారిని ఆహ్వానించే పరిస్థితి లేదని చెప్పి కూడా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కార్యకర్తలందరితో సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలందరి అభిష్టం మేరకే ఎవరినైనా పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది తప్ప ఏకపక్షంగా ఏదో ఒకరిద్దరు లీడర్ల ప్రోత్సాహంతో హైదరాబాద్ కాదు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరినా కానీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు. కానీ మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసిమెలిసి ఉన్నట్టుగానే ఉంటారు. ఓవైపు జానారెడ్డి వర్గం, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం, మరోవైపు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ వర్గం, ఇలా అనేక వర్గాలు అక్కడ పనిచేస్తున్నాయి. కానీ మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, మాజీ చైర్మన్ నాగలక్ష్మితో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు పోయి జాయిన్ కాగానే అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు స్తంభానికి భార్గవ్ పోస్టర్లను అంటించి వాటికి చెప్పుల దండ వేసి చెప్పులతోటి కొట్టడం జరిగింది. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం, అక్కడ పనులు చేయించుకోవడం, పైరవీలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి తతంగాలే చేస్తున్నారు. ఇలాంటి పద్ధతి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా వారు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు పడితే వాళ్ళు వస్తే ఆహ్వానించేది లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు హుకుం జారీ చేస్తున్నారు. మరోవైపు చూడాలి, ఇప్పటికైతే మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి అయితే రేగుతుంది. ఓవైపు జానారెడ్డి వర్గం అంటూ, మరోవైపు ఎమ్మెల్యే వర్గం అంటూ, మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వర్గం అంటూ, ఇలా అనేక వర్గాలు అక్కడ ఉన్నాయి. అయితే చివరగా ఈ పార్టీల చేరికలు, ఈ పార్టీలలో ఉన్న అలజడి వచ్చేవారిని రాకుండా చేయడం, మరోవైపు ఇలాంటి పరిణామాలన్నీ ఎటుదారి తీస్తే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.